అప్పట్లో D10 టైంలో ఎన్టీఆర్ గారి అవార్డు తీసుకున్నావు కదా, అవును. మళ్ళీ ఎప్పుడైనా కలిసావా? మళ్ళీ అంటే ఆయనే గుర్తుపట్టి ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్లో ఎన్టీఆర్ సార్ గుర్తుపట్టారు. నేను అసలు పిచ్చోనేనా ఆయన నన్ను గుర్తుపట్టం ఏంటంటే, ఏదో న్యూ ఇయర్ పార్టీకో ఎటో వెళ్తున్నారు, చాలామంది వెళ్తున్నారు. రానా గారు, రాజమౌళి గారు, అనుష్క గారు, చాలామంది వెళ్తున్నారు. అయితే నేను ఇట్లా మిర్రర్ దగ్గర స్పెట్స్, అప్పుడే ఎయిర్పోర్ట్ మనకి ఈవెంట్ ఉంటే నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా, స్పెట్స్ చూసుకుంటూ ఉన్నా. గుర్తుపట్టారు, ఆయన రమ్మని అన్నారు. ఆ బాడీ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి రారా అన్నారు. అంటే ఎవరన్నా ఏందన్నా, ఆయన ఎంత ఎత్తున్నాడు ఏదన్నా అంటే ఇట్లా ఇట్లా అంటే పక్కకి తీసుకెళ్తే అక్కడ చూడంగానే ఎన్టీఆర్ సార్ ఉన్నారు. నేను అసలు చేతి వణికిపోయినాయి. అంటే అక్కడ అంటే డ్యాన్స్ చేసే మూడ్లో ఉన్నాను కదన్నా, అక్కడ ఎన్టీఆర్ సార్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు అసలు ఆ మైండ్లో లేదు. ఇది కొట్టాలి, సంవత్సరం పాటు నేను కష్టపడిన, నా కింద మా మాస్టరు, నా స్టూడెంట్స్, మా ఊళ్ళో ఎంతమంది కష్టపడ్డారు, ఒక్కడి మీద ఆధారపడి ఉంది. అది 1 year కదా అప్పుడు షూట్? 1 year అది. అప్పుడు 1 year షూట్ కదా ఒకటి. ఇప్పుడు 6 months. 6 monthsలో అయిపోతుంది. అసలు నరకం అన్న, ప్రతి షెడ్యూల్కి 1 year పాటు హాస్పిటల్లో ఉన్నాను నేను. దానికైతే అయితే అంత కష్టం ఉంది కదా. ఆ టైంలో మా ఎన్టీఆర్ సార్ని నేను ఊహించుకోలేదు. మా పక్కన ఎన్టీఆర్ సార్ ఉన్నారు, నా చేయబెట్టుకున్నారన్న థాట్లో లేను. ఈ ఎయిర్పోర్ట్లో సడన్గా నన్ను ఎన్టీఆర్ సార్ గడవగానే నాకు మొత్తం వణికిపోయినాయి. బాగున్నా, మంచిగా మంచి పొజిషన్కి వెళ్ళు, ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఆయనే పిలిచారు. హీరోలు ఇంకా ఎవరైనా గుర్తుపట్టి ఏమైనా కాంప్లిమెంట్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయి? సుధీర్ బాబు గారు, హీరో సుధీర్ బాబు గారు రమ్మన్నారు పర్సనల్గా, అక్కడ మా ప్రాక్టీస్ చేయించాను. ఇంకా అంతే. సుధీర్ బాబు గారు. కానీ నీకు ఇంకా వెళ్ళాలి హీరోలకి పర్సనల్ ట్రైనింగ్ అలాంటి ప్లాన్స్ లేవా మరి? అంటే కొరియోగ్రఫీ ఉండిపోవడం కాకుండా మనకి పిలిస్తే వెళ్తాం అన్న, మనం పోయి వాళ్ళతో మాట్లాడలేదు. ఏం కాంటాక్ట్స్ లేవా? అసలు నేను ఎవరితో ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు అన్న. అంటే ఇప్పుడు మనం ఏమన్నా భయం, ఒకటి భయం ఉంది. ఇంట్రోవర్ట్ నువ్వు? ఏమో తెలీదు, ఇంట్రోవర్ట్ అని నాకు తెలీదు. మరి నాకైతే ఒక భయం ఉంది, ఏమనుకుంటారు ఏంటో మనం మాట్లాడితే, తప్పుగా ఏమైనా అనుకుంటారా, వాళ్ళ పొజిషన్లో ఉన్నారు, మనం కొంచెం వెళ్ళినా అప్పుడు మాట్లాడవచ్చు. ఇప్పుడు మీరు ఉన్నారన్న, అన్న ఇది కావాలన్నా అని మిమ్మల్ని అడగగలుగుతా ఏదైనా. కానీ పక్కన వాళ్ళు ఎవరు తెలియకోకుండా నేను అలా మాట్లాడలేను. అంటే ఒక్కరోజు పరిచయం ఉన్నా మాట్లాడగలుగుతా, కానీ ఆ ఒక్కరోజు పరిచయం అవ్వదు. మనకు నార్మల్గా వెళ్ళి ఏ డైరెక్టర్ల దగ్గరికైనా ఎక్కడికైనా ఆఫీసులకి అటు ఇటు తిరిగి ఆఫర్స్ అడిగితే కదా వస్తాయి. ఆఫర్లు వచ్చినాయి అన్న, డైరెక్టర్లు సాంగ్స్ ఇస్తా అన్నారు. ఇప్పుడు కూడా ఉంది, 4 సాంగ్లు ఇస్తా అన్నారు ఒక సినిమా. కార్డుకు దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరి దగ్గర రోజు ట్రై చేయొచ్చు కదా మరి. కార్డుకి కూడా వెళ్ళిన, కార్డుకి కూడా వెళ్తే 1 year ఆగండి అన్నారు. మరి డాన్సర్కి ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు డాన్సర్ చేస్తే మళ్ళీ కొరియోగ్రాఫర్ కార్డ్కి ఇంకా టైం పట్టిద్ది. ఇప్పుడు డాన్సర్ కార్డ్ తీసుకున్నాను, టైం పట్టిద్ది. ఇప్పుడు సాంగ్లు పోతాయి అప్పుడు. ఇప్పుడు ఫస్ట్ నీకు కావాల్సింది కొరియోగ్రాఫర్దే, ఇంకే కార్డు వద్దు. ఫ్యామిలీ ఎలా ఉన్నారు? అప్పుడు అమ్మని చూసుకుంటారు, ఇల్లు కట్టాలి, అవన్నీ అయ్యాయి అవన్నీ? స్థలం అయితే తీసుకున్నా అన్న, కట్టాలి. మమ్మీ నేను అంతే, మమ్మీ నేను చెల్లి. డాడీ వెళ్ళిపోయాడు, తెలుసు కదా మీకు. డాడీ వెళ్ళిపోయారు, ఇక ముగ్గురిని వాళ్ళిద్దరిని చూసుకుంటూ హ్యాపీగా ఉన్నా. చెల్లి మధ్య లవ్ మ్యారేజ్ చేసుకుందంట? లవ్ మ్యారేజ్ అయిపోయింది, మ్యారేజ్ అయితే అయిపోయింది చెల్లికి. లవ్ మ్యారేజ్? మేము ఒప్పుకున్నాం ఆల్రెడీ, ఒప్పుకున్నాం, వాళ్ళు చేసుకున్నారు. లవ్ మ్యారేజ్? నువ్వు కూడా ఇంకా లవ్ మ్యారేజ్? వద్దులే అన్న, సెట్ అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పుడు మహాలక్ష్మిలా ఉండాలని నాకు అంతే.